ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. మీరు పాత ప్రపంచంతో సంబంధము తెంచుకోవాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. ప్రశ్న: సంగం యుగంలోని ఏ విశేషత మొత్తం కల్పమంతటిలో భిన్నమైనది? జవాబు: సంగం యుగంలోని విశేషత ఏమంటే ఇక్కడ చదువుకుంటారు, ప్రాలబ్ధము భవిష్యత్తులో పొందుతారు. కల్పమంతటిలో మరుసటి జన్మలో ప్రాలబ్ధం లభించే చదువు ఎప్పుడూ చదివించబడదు. ఇప్పుడు పిల్లలైన మీరు మృత్యులోకంలో అమర్లోకం కొరకు చదువుతున్నారు. మీరు తప్ప ఇతరులెవ్వరూ మరుసటి జన్మ కొరకు చదవరు. పాట: దూరదేశంలో నివసించువారు. ఓం శాంతి. దూరదేశంలో నివసించేదెవరో ఎవరికీ తెలియదు. పరాయి దేశంలో వచ్చేందుకు వారికి తమ సొంత దేశం లేదా అతను తన దేశంలోకి రాడు. ఈ రావణ రాజ్యం వారికి పరాయ దేశం కదా. శివబాబా తన దేశంలోకి రారా? అచ్చా, రావణునికి పరదేశమేది? అతని స్వదేశమేది? శివబాబాకు సొంత దేశమేది, పరాయి దేశమేది? తండ్రి పరాయి దేశంలో వస్తారు. అయితే వారి సొంత దేశమేది? శివబాబా తమ సొంత దేశంను స్థాపన చేసేందుకు వచ్చారు. అచ్చా, దీనిపై అందరూ విచారసాగర మంథనం చేయండి. ఇది చాలా అర్థం చేసుకునే విషయము. రావణుని పరాయి దేశమేదో తెలపటం చాలా సులభం. రామరాజ్యంలో రావణుడు ఎప్పుడూ రాడు. తండ్రి రావణ దేశంలోకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే రావణ రాజ్యంను పరివర్తన చేయవలసి వస్తుంది. ఇది సంగమయుగం. వారు సత్యుగంలోనూ రారు, కలియుగంలోనూ రారు, సంగం యుగంలోనే వస్తారు. కనుక ఇది రాముని దేశమే కాక రావణుని దేశం కూడా. ఈ తీరంలో రాముని దేశం, ఆ తీరంలో రావణుని దేశం ఉంది. ఇది సంగం యుగం కదా. ఇప్పుడు పిల్లలైన మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇటువైపు లేరు, అటువైపు లేరు. స్వయాన్ని సంగం యుగంలో ఉన్నామని భావించాలి. మనకు ఆ వైపు సంబంధం లేదు. బుద్ధి ద్వారా పాత దేశం నుండి సంబంధం తెంచుకోవలసి వస్తుంది. ఉండేదేమో ఇక్కడే, కానీ ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవుతుందని బుద్ధికి తెలుసు. ఇప్పుడు నేను సంగం యుగంలో ఉన్నానని ఆత్మ చెప్తుంది. తండ్రి వచ్చారు, వారిని నావికుడు అని కూడా అంటారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఎలా? యోగం ద్వారా. యోగం చేసేందుకు కూడా జ్ఞానం ఉంది, జ్ఞానం కొరకు కూడా జ్ఞానం ఉంది. యోగం కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చేయమని చెప్పబడుతుంది. ఇది కూడా జ్ఞానమే కదా. జ్ఞానము అనక తెలివి. తండ్రి తమ సలహా ఇచ్చేందుకు వచ్చారు. స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు. ఆత్మనే 84 జన్మలు తీసుకుంటుంది. తండ్రి కూర్చుని తన పిల్లలకు మాత్రమే విస్తారంగా వినిపిస్తారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తమవుతుంది. ఇక్కడ కర్మబంధనం ఉంది, అక్కడ కర్మ సంబంధం ఉంటుంది. బంధనము అనక దుఃఖానికి మరో పేరు, సంబంధము అనక సుఖము. ఇప్పుడు కర్మబంధనాన్ని తెంచేయాలి. మనమిప్పుడు బ్రాహ్మణ సంబంధంలో ఉన్నామని, తర్వాత దైవీ సంబంధంలోకి వెళ్తామని బుద్ధిలో ఉంది. బ్రాహ్మణ సంబంధము ఈ ఒక్క జన్మలో మాత్రమే ఉంటుంది. తర్వాత 8 జన్మలు, 12 జన్మలు దైవీ సంబంధంలో ఉంటారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. కనుక కలియుగ చీచీ కర్మబంధనాలను గ్లాని చేసినట్లు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచంలోని కర్మబంధనాల్లో ఉండరాదు. ఇవన్నీ అసురి కర్మబంధనాలు. మనం కూడా గుప్తంగా ఒక యాత్ర చేస్తున్నాము. ఈ తండ్రి మనకు యాత్ర చేయటం నేర్పించారు. తర్వాత ఈ కర్మ బంధనాలతో భిన్నమై
మనం కర్మాతీతమైపోతాము. ఈ కర్మబంధనాలు ఇప్పుడు తెగిపోవాలి. పవిత్రంగా ఈ చక్రంను అర్థం చేసుకొని చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తాము. ఇప్పుడు మనం చదువుతున్నాము. మరి దానికి ఒక లక్ష్యము, ప్రాలబ్ధం కూడా ఉండాలి కదా. మనల్ని చదివించువారు అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనల్ని 5000 సంవత్సరాల క్రితం కూడా చదివించారు. ఇది డ్రామా కదా. ఎవరినైతే కల్పక్రితం చదివించారో వారిని చదివిస్తారు. వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. అందరూ సత్యుగంలోకి రారు. మిగిలిన వారంతా వాపస్ ఇంటికి వెళ్తారు. ఈ తీరంలో నరకం, ఆ తీరంలో స్వర్గం ఉంది. ఆ చదువులో అయితే మనం ఇక్కడ చదువుకుని ప్రాలబ్ధం కూడా ఇక్కడే పొందుతామని తెలుసు. ఇక్కడ మనం సంగం యుగంలో చదువుకుంటున్నాము. దీని ప్రాలబ్ధం మనకు నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఇది కొత్త విషయం. ప్రపంచంలో దీని ప్రాలబ్ధం మాకు మరో జన్మలో లభిస్తుందని ఎవ్వరూ చెప్పరు. ఈ జన్మలో చదివిన చదువుకు తర్వాత జన్మలో ప్రాలబ్ధం పొందటం కేవలం ఈ సంగం యుగంలో మాత్రమే జరుగుతుంది. తండ్రి కూడా సంగం యుగంలోనే వస్తారు. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. జ్ఞానసాగర్లైన భగవంతుడు వచ్చి నూతన ప్రపంచం అమర్పురి కొరకు ఒక్కసారి మాత్రమే చదివిస్తారు. ఇది కలియుగము, మృత్యులోకము. మనం సత్యుగం కొరకు చదువుకుంటున్నాము. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటున్నాము. ఇది పరాయి దేశము, అది మన దేశము. ఆ స్వదేశంలో తండ్రి వచ్చే అవసరం లేదు. ఆ దేశం పిల్లల కొరకు మాత్రమే. అక్కడ సత్యుగంలో రావణుడు రాడు. రావణుడు అదృశ్యమైపోతాడు. మళ్ళీ ద్వాపర యుగంలో వస్తాడు. కనుక తండ్రి కూడా అదృశ్యమైపోతాడు. సత్యుగంలో వారిని గురించి ఎవరికీ తెలియదు. కనుక స్మృతి కూడా ఎందుకు చేస్తారు? సుఖ ప్రాలబ్ధం పూర్తయితే రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దానిని పరాయి దేశమని అంటారు. ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నామని, మనకు దారి చూపించే తండ్రి లభించారని మీరు అర్థం చేసుకున్నారు. మిగిలిన వారంతా ఎదురు దెబ్బలు తింటూ నష్టపోతూ ఉంటారు. ఎవరైతే చాలా అలసిపోయి ఉంటారో, కల్పకృతం ఈ దారిలో నడిచి ఉంటారో వారు వస్తూ ఉంటారు. మీరు మార్గదర్శకులుగా అయి అందరికీ దారి చూపిస్తారు. ఇది ఆత్మీక యాత్ర చేసే దారి. నేరుగా సుఖధామానికి వెళ్ళిపోతారు. మీరు పాండవ సంప్రదాయానికి చెందిన పండాలు. పాండవ రాజ్యమని అనరు. రాజ్యం పాండవులకు లేదు, కౌరవులకు లేదు. ఇరువురికి కిరీటం లేదు. భక్తి మార్గంలో ఇరువురికి కిరీటంను ఇచ్చేశారు. ఒకవేళ ఇచ్చిన కౌరవులకు లైట్ కిరీటము అంటే పవిత్రతా ప్రకాశ కిరీటం నివ్వరు. పాండవులకు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పురుషార్థం చేస్తున్నారు. నడుస్తూ నడుస్తూ క్రింద పడతారు. అప్పుడు ఎవరికి ఇవ్వాలి? కనుక ఈ గుర్తులన్నీ విష్ణువుకి ఇచ్చారు. ఎందుకంటే వారు పవిత్రులు. సత్యుగంలో అందరూ పవిత్రంగా సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు. పవిత్రతా ప్రకాశ కిరీటం ఉంది. ఇక్కడ ఎవరూ పవిత్రంగా లేరు. సన్యాసులు పవిత్రంగా ఉంటామని పిలిపించుకుంటారు. కానీ ప్రపంచం పవిత్రంగా లేదు కదా. వారు వికారీ ప్రపంచంలోనే మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఇది రావణుని పతిత రాజ్యం. నూతన యుగమైన సత్యుగాన్ని పావన రాజ్యమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తోట యజమాని అయిన తండ్రి ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. వారు పతిత పావనులు, నావికులు. తోట యజమాని కూడా వారే. తోట యజమాని ముళ్ళ అడవిలోకి వచ్చారు. మీ కమాండర్ ఒక్కరే. యాదవుల చీఫ్ కమాండర్ను శంకరుడని అంటామా? వాస్తవానికి శంకరుడేమీ వినాశనం చేయించరు. సమయం ఆసన్నమైనప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. శంకరుని ప్రేరణతో మిసైల్స్ మొదలైనవి తయారు చేస్తారని అంటారు. ఈ కథలన్నీ తయారు చేసినవి. పాత ప్రపంచం సమాప్తమయ్యే తీరాలి. ఇల్లు పాతదైపోతే దానంతటికదే క్రింద పడిపోతుంది. మనుషులు మరణిస్తారు. ఈ పాత ప్రపంచం కూడా
సమాప్తమయ్యేది. ఇదంతా కృంగిపోయినందున మరణిస్తారు. కొంతమంది నీటిలో మునిగి మరణిస్తారు. కొంతమంది షాక్తో మరణిస్తారు. బాంబుల నుండి వచ్చిన విషవాయువులు కూడా చంపేస్తాయి. ఇప్పుడు వినాశనం అయ్యే తీరుతుందని పిల్లల బుద్ధిలో ఉంది. మనం ఆవలి తీరానికి వెళ్తున్నాము. కలియుగము పూర్తయి సత్యుగం స్థాపన జరిగే తీరాలి. తర్వాత అర్ధకల్పం యుద్ధాలే జరగవు. ఇప్పుడు పురుషార్థం చేయించేందుకు తండ్రి వచ్చారు. ఇది చివరి అవకాశం. ఆలస్యం చేస్తే అకస్మాత్తుగా మరణిస్తారు. మృత్యు అతి సమీపంలో నిలబడి ఉంది. అకస్మాత్తుగా కూర్చునే మనుషులు మరణిస్తారు. మరణించేందుకు ముందే స్మృతి యాత్ర చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి. అందువల్ల పిల్లలు ఇంటిని స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. స్మృతి ద్వారా అంతిమతే సోగతి అవుతుంది. ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కేవలం ఇంటిని స్మృతి చేస్తే పాపాలు నశించవు. అందువలన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పాపాలు వినాశనమై మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. కనుక తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చాటు ఉంచితే మొత్తం రోజంతట్లో ఏం చేశారో తెలిసిపోతుంది. 5-6 సంవత్సరాల వయస్సు నుండి మీ జీవితంలో ఏమేం చేశారో ఇది కూడా గుర్తు ఉంటుంది. అలాగని మొత్తం సమయం అంతా రాస్తూ ఉండాల్సి వస్తుందని కాదు. గమనం ఉంటుంది. తోటలో కూర్చుని బాబాను స్మృతి చేస్తారు. దుకాణంలో ఎవ్వరూ గిరాకులు లేకుంటే స్మృతిలో కూర్చోవాలి. మనసులో గుర్తుంటుంది కదా. అంతా రాయాలనుకుంటే డైరీ రాయవలసి వస్తుంది. ఇదే ముఖ్యమైన విషయం. మనం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి, పవిత్ర ప్రపంచంలో అధిపతులుగా ఎలా అవ్వాలి, పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి, ఇందుకు కావలసిన ఈ జ్ఞానంను తండ్రి వచ్చి ఇస్తున్నారు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు. ఇప్పుడు మీరు బాబా మేము మీ వారము, సదా మీ వారమే, కేవలం మర్చిపోయి దేహాభిమానులుగా అయిపోయాము. ఇప్పుడు మీరు వచ్చి మార్గం తెలిపినందున మేము మళ్ళీ దేహీ అభిమానులుగా అవుతాము అని అంటారు. సత్యుగంలో మనం దేహీ అభిమానులుగా ఉండేవారం. సంతోషంగా ఒక శరీరంను వదిలి మరో శరీరంను తీసుకునేవారం. కనుక పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించేందుకు అర్హులుగా అవ్వాలి. అప్పుడు చాలామందికి కళ్యాణం జరుగుతుంది. డ్రామానుసారం నెంబర్వార్ పురుషార్థానుసారం సేవాదారులుగా అవుతూ ఉన్నారని బాబాకు తెలుసు. అచ్చా, మీరు ఎవరైనా కల్పవృక్షం మొదలైనది అర్థం చేయించలేకుంటే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని సులభమైన విషయం అందరికీ చెప్పండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని ఈ తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు. ఈ విషయం బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఇతర మనుషులెవ్వరికి ఆత్మను గురించి కానీ తండ్రి అయిన పరమాత్మ గురించి కానీ తెలియదు. కేవలం పరమాత్మ అని చెప్తారు. కనుక ఎవ్వరికీ బాణం తగలదు. భగవంతుని రూపం తెలుసుకోవాల్సి వస్తుంది. మీరంతా నాటకంలోని పాత్రధారులు. ప్రతి ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుని మళ్ళీ పాత్రను అభినయిస్తుంది. అక్కడ పాత్రధారులు దుస్తులు మార్చుకుంటూ రకరకాల పాత్రలు అభినయిస్తారు. అయితే మీరు శరీరాలను మార్చుకుంటారు. అక్కడ స్త్రీ లేక పురుషుల డ్రెస్ అల్పకాలం కొరకు ధరిస్తారు. ఇక్కడ పురుషుల శరీరం తీసుకుంటే ఆయువంతా పురుషునిగానే ఉంటాడు. అది హద్దు డ్రామా, ఇది బెహద్ డ్రామా. మొట్టమొదట ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. యోగం అనే పదం కూడా ఉపయోగించండి. ఎందుకంటే అనేక విధాలైన యోగాలు నేర్చుకుంటారు. అవన్నీ భక్తి మార్గంలోనివి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. అంతేకాక ఇంటిని కూడా స్మృతి చేయండి. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతారు. శివబాబా ఇతనిలో వచ్చి శిక్షణ ఇస్తారు.
తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమైపోతారు. తర్వాత పవిత్రాత్మ ఎగిరిపోతుంది. ఎంతెంత స్మృతి చేసి ఉంటారో, సేవ చేసి ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేయటంలోనే చాలా విఘ్నాలు వస్తాయి. పవిత్రంగా అవ్వకుంటే ధర్మరాజపురంలో శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. గౌరవం పోవటమే కాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. చివర్లో అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏమీ చేయలేరు. ఇంతగా చెప్పినా నన్ను స్మృతి చేయలేదు. పాపాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు శిక్షణలు అనుభవించు అని సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు చదువుకునేందుకు సమయం ఉండదు. అయ్యో, ఎంత తప్పు చేశాను, ఊరికే సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నానని పశ్చాత్తాపడతారు, దుఃఖిస్తారు. కానీ శిక్షలేమో అనుభవించవలసి వస్తుంది. ఏమీ చేయలేరు. ఫెయిల్ అయితే మళ్ళీ చదువుకునే మాటే ఉండదు. ఆ చదువులో అయితే పాస్ అవ్వకుంటే మళ్ళీ చదువుకుంటారు. ఇక్కడ చదువే పూర్తయిపోతుంది. అంతిమ సమయంలో పశ్చాత్తాపడకుండా ఉండాలి అంటే తండ్రి సలహానిస్తున్నారు. పిల్లలు బాగా చదువుకోండి. వ్యర్థ విషయాల్లో మీ సమయం వృధా చేసుకోకండి. లేకుంటే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. మాయ చాలా వ్యతిరేక పనులు చేయిస్తుంది. ఎప్పుడు దొంగతనం చేసి ఉండరు. మాయ ఆ పని కూడా చేయిస్తుంది. చేసిన తర్వాత అరే, మాయ నన్ను మోసగించింది అని గుర్తుకొస్తుంది. మొదట ఫలానా వస్తువు తీసుకుంటాము అని మనస్సులో సంకల్పం వస్తోంది. ఇది తప్పా రైటా అనే బుద్ధి ఏమో లభించింది. ఆ వస్తువు తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే రైటు అని బుద్ధికి తెలుసు. ఇప్పుడేం చేయాలి? పవిత్రంగా ఉండటం మంచిది కదా. సాంగత్య దోషం వలన లూజ్ అవ్వరాదు. మనమంతా సోదరీ సోదరులము. అటువంటప్పుడు నామరూపాలలో ఎందుకు చిక్కుకోవాలి? దేహాభిమానంలోకి రాకూడదు. కానీ మాయ చాలా శక్తివంతమైనది. మాయ తప్పు పని చేయాలనే సంకల్పం కలిగిస్తుంది. మీరు తప్పు పని చేయరాదని తండ్రి చెప్తారు. యుద్ధం జరుగుతుంది, క్రింద పడిపోతారు. తర్వాత రైట్ బుద్ధి రానే రాదు. మనం రైట్ పని చేయాలి. అందులకు ఊతకర్రగా అవ్వాలి. ఇది అన్నిటికంటే మంచి పని. శారీర నిర్వహణ కొరకు సమయం ఉంది. రాత్రిపూట నిద్ర కూడా పోవాలి. ఆత్మ అలసిపోతే నిద్రపోతుంది, శరీరం కూడా నిద్రిస్తుంది. ఇప్పుడు శారీర నిర్వహణ కొరకు, విశ్రాంతి కొరకు సమయం అయితే ఉంది. మిగిలిన సమయం నా సేవలో లగ్నమవ్వండి. స్మృతి చాట్ ఉంచండి. రాస్తారు కూడా. నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. తండ్రిని స్మృతి చేయకుండా, సేవ చేయకుండా ఉంటే తప్పు పని జరుగుతూ ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వ్యర్థ విషయాలలో మీ సమయాన్ని వృధా చేయకండి. మాయ ఏ తప్పు పని చేయించకుండా గమనముంచాలి. సాంగత్య దోషంలోకి వచ్చి ఎప్పుడూ లూస్ అవ్వరాదు. దేహాభిమానంలోకి వచ్చి ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోరాదు. సెకండ్ పాయింట్, ఇంటి స్మృతితో పాటు తండ్రిని కూడా స్మృతి చేయాలి. స్మృతి చాట్ను తెలిపే డైరీ తయారు చేయాలి. అందులో రోజంతా ఏమేం చేశారో, తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉన్నారో నోట్ చేయాలి. ఈరోజు వరదానము. నమ్రత యొక్క కవచం ద్వారా వ్యర్థమనే రావణుణ్ణి తగలపెట్టే సత్యమైన స్నేహి సహయోగి భవ. సంఘటనలో మీ లోపాలను ఎవరైనా ఎంతగా వెతికేందుకు ప్రయత్నించినా కొంచెం కూడా సంస్కార స్వభావాల ఘర్షణ కనిపించరాదు. ఒకవేళ ఎవరైనా తిట్టినా, అవమానపరిచినా కూడా మీరు సెయింట్గా అంటే పావన పురుషుడుగా అయిపోండి.
ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మీరు రైట్గా ఉండండి. ఎవరైనా ఘర్షణ పడినా మీరు వారికి స్నేహం అనే నీటిని ఇవ్వండి. ఇది ఎందుకు, ఇలా ఎందుకు, ఇలాంటి సంకల్పాలు చేసి అగ్నిపై నూనె వేయకండి. నమ్రత అనే కవచాన్ని ధరించి ఉండండి. ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహ సహయోగాలు కూడా తప్పకుండా ఉంటాయి. స్లోగన్: నాది యొక్క అనేక హద్దు భావనలను ఒక్క మేరా బాబాలో ఇమిడ్చివేయండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. ఆత్మిక రాయల్టీకి పునాది సంపూర్ణ పవిత్రత. కనుక ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశము మరియు నశ నా రూపము లేక చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి అనుభవం అవుతున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. జ్ఞానమనే దర్పణంలో, నా ముఖంలో, నా నడవడికలో ఆ ఆత్మిక రాయల్టీ కనిపిస్తోందా లేక సాధారణమైన నడవడిక మరియు ముఖము కనిపిస్తుందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. అచ్చా. ఓం శాంతి.